హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ సాటర్డే. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఎగ్గులు, సేమదుంపలు, ఆలు కర్రీ చేస్తున్నాను, అది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఆలు తీసుకున్నాను, 5 eggs తీసుకున్నాను. ఇవి సేమదుంపలు తీసుకున్నాను. ఫస్ట్ కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిచ్చాను. అవి ఉడికిన తర్వాత తీసేసి ఇలా ముక్కలు చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, అల్లం పేస్టు, ఇవి మామిడికాయ ఒరుగులు. ఫస్ట్ గంట సేపు నానబెట్టాను వాటర్లో. ఇదైతే చూపిస్తున్నాను. మీకైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వేసుకున్నాం. ఎగ్స్ కూడా వేసుకున్నాం. ఫస్ట్ ఎగ్స్ కూడా వేయాలి. సేమదుంపలు ఇప్పుడు వేసుకోకూడదు, తర్వాత వేసుకున్నాం. ఇవైతే ఫస్ట్ వేయాలి. ఆలు కూడా వేసేసుకున్నాం. కొంచెం అయితే పప్పు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఎగ్స్కి పట్టిద్ది, లోపలికి వెళ్ళిపోయి బాగుంటుంది ఒక్కొక్కగా. అందుకని సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు. ఇవైతే ఎగ్ని ఫ్రెండ్స్ కారం వేసుకున్నాం. ఫస్ట్ సేమదుంపలు వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి, బాగోదు. అందుకని పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలి సేమదుంపలు. ఎగ్గు సేమదుంపలు పులుసు కర్రీ సూపర్గా ఉండిద్ది, బాగుండిద్ది. నా లాంగ్ వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి. నేను లాంగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకోవాలి, బాగుండిద్ది. అల్లం పేస్ట్ అయితే ఏ కర్రీ అయినా సూపర్గా ఉండిద్ది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ఒరుగులు కూడా వేసేస్తున్నాను. మామిడికాయ ఒరుగులు కూడా వేసాను ఫ్రెండ్స్. సేమదుంపలు అయితే తర్వాత వేసుకున్నాం. పులుసు కొంచెం ఉడికినాక వేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. పులుసు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. సేమదుంపలు వేసేసుకున్నాం. ఎగ్స్ ఎప్పుడైనా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు, కారం, పులుపు వెళ్ళి చక్కగా ఉంటుంది. ఎగ్ బాగుంటుంది పుల్లపుల్లగా. ఇలా సేమదుంపలు ఇప్పుడు వేసుకోవాలి పులుసు ఉడికేటప్పుడు. ముందే వేసుకుంటే జిగురు వచ్చేసిద్ది. సేమదుంప చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, జిగురు వచ్చిద్ది అప్పుడు. అందుకని ఇప్పుడు పులుసు ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడైతే వేసాను కదా సేమదుంపలు ఫ్రెండ్స్, ఇప్పుడు బాగుంటుంది జిగురు లేకుండా. నా లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పెడతాను. కొంచెం అయితే గరం మసాలా వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ కాదు. నేను పులుపు కొరకు చింతపండు వేయకుండా మామిడి ఒరుగులు వేసాను. మామిడి ఒరుగులతో అయితే బాగుంటుంది, గ్యాస్ కూడా రాదు కదా. చింతపండు ఎక్కువ వాడినా గ్యాస్ వస్తుంది, అందుకని మామిడి ఒరుగులతో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్గు సేమదుంపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్గు, సేమదుంప, ఆలు రెడీ. చూసారా, అసలు జిగురు లేదు పులుసు. మనం ఎప్పుడైనా సేమదుంపలో పులుసు ఉడికేటప్పుడే వేసుకోవాలి. ముందే వేసుకుంటే మనం అంతా ముక్క కలిపేస్తే జిగురు అయిపోయింది కర్రీ కూడా. అసలు లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి, అసలు జిగురు లేకుండా ఉండిద్ది కర్రీ. ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, నేను అందుకని పుదీనా వేస్తున్నాను. ఆ ఎగ్గు సేమదుంపల పులుసు కర్రీ ఎమ్మి టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నా కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. లైక్ ఇంపార్టెంట్, లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి. ఎమ్మి కర్రీ రెడీ. టేస్టీ అండ్ హెల్దీ కర్రీ, సూపర్ కర్రీ. ఎగ్ ఇలా ఘాట్లు పెట్టుకున్నాను చూడండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఎగ్ లోపలికి వెళ్ళిద్ది, పులుసు కూడా మొత్తం. ఎగ్ కూడా బాగుండిద్ది లోపల కూడా తినడానికి. ఎమ్మి టేస్టీ కర్రీ. నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్. ఓకే నా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.